హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏచిన డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చనమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్‌లు డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉందో ఒకసారి చెక్‌ఔట్ చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి లెవెల్‌లో పర్మనెంట్ ఉద్యోగాలన్నమాట. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అండ్ వాటితో పాటు బ్రదర్ దీనికి ఎటువంటి రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేయరు. మీకు సింపుల్గా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మీ హైట్ అండ్ చెస్ట్ చెక్ చేసి తర్వాత మీకు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూసి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట. వీడియో లేకపోయే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్షన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి వచ్చినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే జాయింట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అనమాట. అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ అండ్ టెక్నికల్. దీనిలో మనకు ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మనకు 2026కి సంబంధించిన బ్యాచ్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ మనకు December 5, 2024 మనకు నెక్స్ట్ మంత్ 5th మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు December 24 మనకు ఓవరాల్గా మనకు ఓన్లీ 20 days మాత్రమే మనకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మనకు వాటికంటే ముందే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ వచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకు జనరల్ డ్యూటీ అండ్ టెక్నికల్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మనకు నోటిఫికేషన్ 140 పోస్టులు అనమాట. ఇక్కడ పోస్ట్ వైజ్ చూసుకుంటే జనరల్ డ్యూటీకి ఓవరాల్గా 110 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకు 13, ఎస్టీ వాళ్ళకు 15, ఓబీసీ వాళ్ళకు 38 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 4 పోస్టులు అండ్ యూఆర్ కేటగిరీ వాళ్ళకు 40 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక టెక్నికల్కి వచ్చేసి మనకు ఓవరాల్గా 30 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు అనమాట. వాటిలోనే మనకు ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 2 అండ్ ఓబీసీలకు 9 పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు పోస్ట్ అయితే లేవు. యూఆర్ వాళ్ళకు వచ్చేసి 15 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మనకు 140 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే బ్రదర్ ఇక్కడ పోస్టులు తక్కువనే కదా మనకు కాంపిటీషన్ ఉంటుందా అంటే ప్రతి పోస్ట్కి కాంపిటీషన్ అయితే ఉంటుంది. మనకు ఇండియన్ కోస్ట్ గార్డే కాదు, మీరు ఏ నోటిఫికేషన్ చూసుకున్నా మనకు ఆఖరికి ఆర్మీ గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా అంటే మనకు కాంపిటీషన్ అయితే ఉంటుంది. బట్ మీరు ఏంటంటే ఎగ్జామ్లో హై స్కోర్ చేసుకోవాలి. మీరు అప్లై చేసేది నామకే వస్తే కాదు, మీరు అప్లై చేసిన తర్వాత దాని తగ్గట్టు మీరైతే ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు ర్యాంక్స్ వైజ్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ వచ్చేసి ఎవరైతే అప్లై చేస్తారో ఈ నోటిఫికేషన్కి వాళ్ళు అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్లో మీరైతే పోస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకు శాలరీ చూసుకుంటే లెవెల్ 10 కింద ఇక్కడ మీకు స్టార్టింగ్ బేసిక్ పేనే మీకు 56,100 అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 95,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. అంటే మనకు హెచ్ఆర్ఏ, డిఏ అని ఇంకా అదర్ అలవెన్స్ కలుపుకుంటే గాన. అండ్ వాటితో పాటు ఇక్కడ మనకు డిప్యూటీ కమాండెంట్ అంటే మీరు అసిస్టెంట్ కమాండెంట్ తర్వాత మీకు పై ర్యాంకు డిప్యూటీ కమాండెంట్ వాళ్ళకు 67,700 సాలరీ అయితే వస్తుంది. అట్లా మనకు లాస్ట్ ర్యాంక్ వచ్చేసి డైరెక్టర్ జనరల్ ఓవరాల్గా మనకు 2,25,000 వరకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇంకా వాటితో పాటు మీకు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అదర్ బెనిఫిట్స్ వచ్చేసి మీకు ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ వాళ్ళు క్లారిటీగా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టి ఉంటాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అౌట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే దీనికి ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో సిటిజన్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అర్హులు ఎలిజిబిలిటీ అనమాట. అండ్ గర్ల్స్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్. ఒకవేళ గర్ల్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా బాయ్స్ ఉంటే కానీ వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. గర్ల్స్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్, ఓన్లీ బాయ్స్ మాత్రమే. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ముందుగా జనరల్ డ్యూటీ జీడీకి వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే పెట్టారు. 2025 జూలై 1వ తేదీకి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 21 నుండి 25 సంవత్సరం ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మేల్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. వాటితో పాటు మీరు ఇంటర్లోనే మీరు కంపల్సరీగా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అయితే కంపల్సరీ అయితే సబ్జెక్ట్ అయితే చేసి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఇంటర్లోనే ఎవరైతే ఎంపీసీ గ్రూప్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇంటర్ ఎంపీసీ గ్రూప్ చేసి ఉండాలి. వాటితో పాటు డిగ్రీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలి.
ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకు టెక్నికల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి జూలై 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. 21 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో అది కూడా మీకు నేవల్ ఆర్కిటెక్చర్ కానీ అండ్ మనకు మెకానికల్ లేదా మ్యారిన్ లేదంటే ఆటోమోటివ్ ఇట్లా కొన్ని బ్రాంచెస్ ఇచ్చాడు కదా, వీటిలోనే ఏదైతే ఉంటుందో మీకు ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళు ఈ పోస్ట్కి అయితే టెక్నికల్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు అప్పర్ ఏజ్ రిలాక్షన్ కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ అయితే ఉందన్నమాట. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి 28 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకి ఇక్కడ మనకు స్టేజ్ 1 నుండి స్టేజ్ 5 వరకు మనకు మల్టిపుల్ స్టేజ్లో అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట సెలక్షన్ ప్రాసెస్ అనేది. అండ్ దీనికి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఎటువంటి రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేయరు. మీకు ఓన్లీ హైట్ చెస్ట్ అది మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ మాకు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తారు, మెడికల్ టెస్ట్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ముందుకు వచ్చేసి మనకు అప్లై చేసినటువంటి అప్లికేషన్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ చేసి మీకు ఎగ్జామ్కి అయితే అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఎగ్జామ్ అనేది మనకు 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. కరెక్ట్ అయినటువంటి ప్రతి క్వశ్చన్కి మీకు 4 మార్కులు అయితే 4 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చి మనకు 1 నెగిటివ్ మార్కింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. అంటే తప్పైనటువంటి ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకోండి. ఒకవేళ కరెక్ట్ అయిందంటే కనుక మీకు 4 మార్కులు అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మీకు ఓవరాల్గా మీకు 2 hours అయితే మీకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం ఉంటుంది అనమాట. ఇక ఎగ్జామ్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి. అండ్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి. జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి. జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి. ఓవరాల్గా మనకు 100 క్వశ్చన్లు వస్తే 400 మార్కులకు మనకు క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 2 hours అనమాట. ఇక వాటితో పాటు మీకు నార్మలైజ్డ్ మార్కులు కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ అనేది స్టేజ్ 2 అయితే ఉంటుంది. ఇది మనకు ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ అయితే అనమాట. దీనిలోనే ఇక్కడ మనకు ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే నోయిడా, ముంబై, గోవా, చెన్నై, కోల్కతా ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి ఏవైతే సెంటర్స్ ఉన్నాయో వీటిలో మనకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ టైప్ అనమాట, పిఎస్బి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దీనిలోనే మీకు క్యాండిడేట్ వెరిఫికేషను, డాక్యుమెంట్ వెరిఫికేషను అండ్ అలాట్మెంట్ సెంటర్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత మనకు స్టేజ్ 3లో మనకు ఫైనల్ సెలక్షన్ బోర్డ్ అయితే మళ్ళీ కండక్ట్ అయితే చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకు టెంటేటివ్ షెడ్యూల్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు స్టేజ్ 1, స్టేజ్ 2 ఎప్పుడెప్పుడు ఉంటుంది, స్టేజ్ 3 ఎప్పుడు ఉంటుంది అనేది. ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ చూసుకుంటే 2026 బ్యాచ్ కంప్లీట్ అవుతుంది. స్టేజ్ 1 వచ్చేసి మనకు 2025 February 25th కండక్ట్ అయితే చేస్తారంట. అది మనకు మెన్షన్ చేశారు ఎగ్జామ్ అనేది. అండ్ స్టేజ్ 2 వచ్చేసి March 2025లో ఉంటుంది. అండ్ స్టేజ్ 3 వచ్చేసి April to October మధ్యన మనకు కండక్ట్ అయితే చేస్తామని చెప్పాడు. అండ్ స్టేజ్ 4 వచ్చేసి May to November మధ్యనంట. అండ్ ఇంకా స్టేజ్ 5 వచ్చేసి మనకు December ఎండింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే మనకు December ఎండింగ్ కల్లా మనకు రిజల్ట్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ హైట్ అండ్ వెయిట్ అవి చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఎటువంటి రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేయరని నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇక్కడ ముందుగా హైట్ చూసుకుంటే అసిస్టెంట్ కమాండెంట్ జీడీ అండ్ టెక్నికల్కి మినిమం హైట్ అనేది 157 సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వెయిట్ వచ్చేసి మనకు హైట్ అండ్ ఏజ్కి తగ్గట్టు మీకు వెయిట్ అయితే ఉండాలి. ప్లస్ 10% ఎక్కువ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే నార్మల్గా ఎంత ఉన్నా పర్వాలేదు, బట్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ మీకు 5 centimeters అనేది ఎక్స్ప్రెషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫైనల్గా వచ్చేసి అప్లికేషన్ ఫీజు అనమాట. ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరుతున్నారో యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఖచ్చితంగా 300 రూపాయలు అనేది మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి హౌ టు అప్లై విషయానికి వస్తే దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. December 5th నుంచి December 24th వరకు. ఇక్కడ మీకు ఏదైతే వెబ్సైట్ ఉందో jointindiancoastguard.cdsc.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏం చెప్పారు కూడా మీకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ కమాండెంట్ జీడీ జనరల్ డ్యూటీ అండ్ టెక్నికల్కి సంబంధించిన నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమో డౌట్ కనుక కింద కామెంట్ అయితే చేయండి. లేదు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ చేస్తుంటే కూడా అక్కడ కూడా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. అండ్ మీకు ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.